స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అమెరికన్లకు హామీ ఇచ్చింది సార్. ఇప్పుడు స్మార్ట్ పీపుల్ కావాలి అంటూ ఉన్నారు. అండ్ ట్రంప్ టీంలో ఉన్న వివేక్ రామస్వామి, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా అమెరికా H1B వీసాల విషయంలో పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు ట్రంప్. కానీ ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. సో భారతీయ విద్యార్థుల భవితకు ఇది ఒకవేళ ఈ H1B వీసాల విషయంలో ట్రంప్ పునరాలోచించే పరిస్థితి వస్తే వీళ్ళ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నేటివిస్టుల నిరసన నేపథ్యంలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండవచ్చు అంటారు? అంటే ఇప్పటివరకైతే ట్రంప్ H1B ప్రోగ్రాంకు నేను అనుకూలము అన్నాడు. ఇప్పుడు ఓపీటీ అంటే MS చేశాక కొంత పీరియడ్ ఓపీటీ మీద పనిచేసుకోవచ్చు. ఆ తర్వాత H1B వీసా ఉంటేనే అమెరికాలో ఉండాలి. ఓపీటీఏ తీసేస్తే ఎంఎస్కి పోయేవారు పోరు. ఎంఎస్కి ఎందుకు పోతున్నారు? ఎంఎస్కు పోవడానికి విదేశీ విద్య పైన ఒక మోజే కావచ్చు, లేదా జెన్యున్ ఇంట్రెస్టే కావచ్చు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో, అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో సీట్లు అంతగా ఉండవు కనుక అనివార్యంగా ఒక మెరుగైన ఎడ్యుకేషన్ కోరికే కావచ్చు. వీటన్నిటితో పాటు ప్రధానమైన మోటివేషన్ ఏంటంటే ఎంఎస్ చేస్తే అమెరికాలో ఉద్యోగం సులభమవుతుంది. ఈవెన్ ఇప్పుడు H1B వీసాలలో కూడా ఎంఎస్ చేసిన వారికి ప్రియారిటీ ఉంటుంది. మీకు నార్మల్గా ఇండియాలో వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఇన్ఫోసిస్లో పనిచేస్తూ అమెరికాలో ఇన్ఫోసిస్లో H1B వీసా మీద పోవడానికి ఎంఎస్ చేసిన వరకు ఆ తేడా ఉంటుంది. అందువల్ల ఓపీటీ H1B వీసాల్లో ప్రియారిటీ వల్లనే ఎంఎస్కి వెళ్తున్నారు. మన పిల్లలు ఎంఎస్కు అమెరికాలో వెళ్ళడం వల్ల వేల కోట్ల రూపాయలు అమెరికాకు వస్తున్నాయి. అందువల్ల ఒక్కసారి కనుక ఓపీటీలు H1B వీసాలు క్లోజ్ అయితే అమెరికాకి ఎంఎస్ ఎందుకు వెళ్తారు? అవసరం ఏముంది? ఇన్ని లక్షలు ఒక ఎంఎస్ చేయాలంటే మంచి యూనివర్సిటీ కనీసం 50 లక్షలు ఖర్చు అవుతుంది. 50 లక్షలు ఖర్చు చేసి ఎంఎస్ చేయాల్సిన అవసరం ఏంటప్పుడు? అందువల్ల ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అంత తొందరగా ఓపీటీలు రద్దు అవుతాయి, H1B వీసాలు రద్దు అవుతాయి అనేది క్వశ్చన్ మార్కే. అయితే ఎందుకు ఇది వస్తుంది? వాస్తవంగా H1Bని సమర్థించేవారైనా వ్యతిరేకించేవారైనా ఇష్యూ H1B కాదు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాళ్ళు H1B మీద ఓపీటీ మీద ఎందుకు పడుతున్నారు? అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయి అనేది ఒక వాదన మాత్రమే. వాస్తవంగా అందులో రేసిస్ట్ అవుట్లుక్ ఉంది. ఉద్యోగాలు పోతున్నాయా లేదా అనేది చర్చ పెట్టచ్చు. ఇవాళ ఇలాన్ మస్క్ H1B వీసా పైన అమెరికాకు వచ్చాడు కనుక ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీ క్రియేట్ చేశాడు, ఆయన ఒక ఎక్స్ను కొనగలిగాడు, ఆయన ఒక టెస్లాను సృష్టించగలడు. ఇవన్నీ మరి అమెరికాలకు ఉద్యోగాలు ఇవ్వలేదా? సో అందువల్ల H1B వీసా మీద వెళ్ళిన వారు అమెరికాలో వ్యాపారాలని, పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం వల్ల అమెరికాలకు పోవడం మీదకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక సుందర్ పిచ్చే వెళ్ళి గూగుల్ను, ఒక సత్య నాదేళ్ల వెళ్ళి మైక్రోసాఫ్ట్ను H1B వీసాల మీద వెళ్ళి డెవలప్ చేశారు కదా. డెవలప్ చేసినందుకు అమెరికాలకు ఉద్యోగాలు రావడం లేదా? అందువల్ల ఇది ఉద్యోగాల సమస్య మాత్రమే కాదు. దీంట్లో పైకి అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని వాదన పెడుతున్నా అండర్లైన్ కారణం ఏంటి అంటే రేసిజం. అంటే నాన్ వైట్లో అమెరికాలో ఉండకూడదు, బ్రౌనింగ్ ఆఫ్ అమెరికాకు మేము వ్యతిరేకం అనే, అమెరికా వైట్స్ కొరకే ఉంది అనే వైట్ సుప్రీమసిస్ట్ రేసిజం ఇందుకు కారణం. అందుకే మీరు వైట్ అమెరికా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి నుంచి వస్తున్న సమస్య ఇది. అందువల్ల ఇందులో మూలం రేసిజం. అందువల్ల మీకు మూలం ఉద్యోగాల కన్నా ఎక్కువ రేసిజం. ఇక వీళ్ళు H1B వీసాను సమర్థించేవారు ఎందుకు సమర్థిస్తున్నారు? ఇలాన్ మస్క్ అయినా, ఈవెన్ ట్రంప్ అయినా, వివేక్ రామస్వామి అయినా ఏదో భారతీయుల మీద ప్రేమతోనో అమెరికా డైవర్సిటీ ఉండాలనో కాదు. H1B వీసాల మీద చీప్ లేబర్, మీకు ఎవరేజ్న 60% మంది H1B వీసాల మీద వెళ్తున్న వారు ఎవరేజ్ అమెరికన్ వర్కర్కి ఇచ్చే శాలరీ కన్నా తక్కువ శాలరీకి పనిచేస్తున్నారు. అందువల్ల ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ఏ కాస్ట్, లోయర్ కాస్ట్. అందువల్ల వారు ఆ లోయర్ కాస్ట్ హైలీ కాంపిటెంట్ మ్యాన్ పవర్ వస్తున్నారు కనుక అమెరికన్ కంపెనీస్ తీసుకుంటున్నాయి. అందువల్ల అమెరికన్ కంపెనీస్ H1B సమర్థించడంలో ట్రంప్ కానీ, ఇలాన్ మస్క్ కానీ, వివేక్ రామస్వామి కానీ సమర్థించడంలో కూడా ఎవరి మీద ప్రేమతో కాదు, ఇట్ ఇస్ ప్యూర్లీ కమర్షియల్.
వాళ్లకు తక్కువ ఖర్చు అవుతుంది కనుక మంచి టాలెంటెడ్ మ్యాన్ పవర్ తక్కువ వేతనాలు దొరుకుతున్నారు సమర్థిస్తున్నారు. అందువల్ల అటు మాగా లాబీ, మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ లాబీలో మీకు రేసిజం కారణము. ఇందులో మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్లో న్యూ ఎంట్రన్స్ వీళ్ళు ఇలాన్ మస్క్, వివేక్ రమసే వాళ్ళేమో నేటివిస్టులు అంటారు. అందుకే వారు ఒరిజినల్ వైట్ అమెరికన్ నేటివిస్టులు. సో అందువల్ల వారు రేసిజంతో వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు కమర్షియల్ కారణాల రీత్యా సమర్థిస్తున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వీటికి ఏమవుతుంది? ఇప్పటివరకైతే ట్రంప్ క్లియర్గా నేను H1B ప్రోగ్రామ్కి అనుకూలము, ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్, నా కంపెనీలోనే చాలా వాడాను అని అంటున్నాడు. ఈవెన్ అమెరికన్ బిజినెసెస్ నుంచి, అమెరికన్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళు బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. మన ఇండియన్స్ H1B వీసాల మీద 70% వెళ్ళే వాళ్ళు ఇండియన్స్. మనకు లాభాలు ఒక్క పార్టే, ది ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇండియన్స్కి లాభం కావాలని వాళ్ళు H1B వీసాలు ఇవ్వడం లేదు. వాళ్లకు కాంపిటెంట్ మ్యాన్ పవర్ చీప్లో దొరుకుతున్నారు కనుక ఒక్కసారి H1B వీసా ప్రోగ్రాం రద్దయితే అమెరికన్ ఇండస్ట్రీ విల్ సఫర్ ఫ్రమ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. అందులో కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల అమెరికన్ కంపెనీల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. కానీ ఏదున్నా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి ట్రంప్ 2016లో అధికారంలోకి వచ్చినప్పుడు చాలా క్లియర్గా H1B వీసా ప్రోగ్రాం వ్యతిరేకించాడు. ఇప్పుడు మాట్లాడిన దానికి అప్పుడు మాట్లాడిన దానికి కంప్లీట్ వేరియన్స్. మీరు ఆ బయటలు ఈ బయటలు ప్లే చేసి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వ్యతిరేకించడమే కాదు, 2018 వరకు ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీలో H1B వీసా డినియల్ రేట్, రిజెక్షన్ రేట్ కాస్త 24% పెరిగింది. 2016లో 6% ఉన్నది కాస్త 4 times పెరిగింది 2 ఏళ్లలో ట్రంప్ పవర్లోకి వచ్చాక. అందువల్ల ఈ హిస్టరీ ఉంది. ట్రంప్ ఇవాళ మారినట్లు కనిపించినా అది ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ట్రంప్ క్యాంపెయిన్కు డబ్బులు సమకూర్చడము, ఈ బిజినెస్ ఇంట్రెస్ట్లో కారణమైన అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రంప్ కూడా గతంలో వ్యతిరేకించిన వాడే. అందువల్ల ట్రంప్ మళ్ళీ మారడన్న గ్యారంటీ ఏంటి అనేది అనుమానం. ఇది మొదటి అనుమానం. రెండో అనుమానం ఏంటంటే అల్టిమేట్గా పొలిటీషియన్ కావాల్సింది ప్రజల మూడ్ను బట్టి పొలిటీషియన్లు గేర్లు మారుస్తుంటాడు, ట్రంప్ అయినా ఎవడైనా. సో అక్కడ ఇవాళ అమెరికాలో ఉన్న వైట్ అమెరికన్స్లో పెద్ద ఎత్తున H1B వీసా పైన వ్యతిరేకత ఉంది. ఈవెన్ మీకు వివిధ సర్వేలు కూడా చెప్పేది 26% మాత్రమే H1B వీసాలు కావాలి అని అంటున్నారు. 60% వైట్ అమెరికన్స్ H1B వీసా వద్దంటున్నారు. అంటే ఈ నరేటివ్ H1B వీసా వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయి అన్నది ఒక నరేటివ్. లేదు, H1B వీసా మీద చాలా టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ వచ్చి అమెరికన్ ఎకానమీని డెవలప్ చేసి, వ్యాపారాలను అభివృద్ధి చేసి, మెరుగుపరిచి, పరిశ్రమలను మెరుగుపరచడం ద్వారా అమెరికన్లకు ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నది ఒక వాదన. ఈ రెండవ నరేటివ్ను కేవలం 26% నమ్ముతున్నారు. 60% మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్టుల నరేటివ్, అమెరికన్లకు ఉద్యోగాలు పోతాయన్నదే నమ్ముతున్నారు. అందువల్ల ఈ ట్రంప్కున్న ఓట్ బేస్ అది. తన ఓట్ బేస్లో 60% H1B వీసాను వ్యతిరేకిస్తున్నారు కనుక పొలిటీషియన్లు ప్రజల మూడ్లను బట్టి గేర్లు మారుస్తారు కనుక ట్రంప్ గేర్ మారుస్తాడా అనేది ఒక రెండవ అనుమానం. మూడో అనుమానం ఏంటంటే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళకే గేర్ మార్చేశాడు. అంతకుముందేమో నేను H1B వీసా కోసం యుద్ధమైనా చేస్తానన్న మస్క్ కాస్త ఎప్పుడైతే ఈ మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ నేటివిస్టులు, వైట్ అమెరికన్ లాబీలు తీవ్రంగా ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు, ఇలాన్ మస్క్ కూడా వైఖరి మార్చుకొని H1B బాగా మిస్యూజ్ అవుతుంది, ఇట్ ఈస్ బ్రోకెన్, దాన్ని రిఫార్మ్ చేయాలని మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్తున్నారంటే ఇలాన్ మస్క్ 2 ప్రతిపాదనలు కూడా చేశాడు. ఒకటి, మినిమం సాలరీ థ్రెషోల్డ్ పెట్టాలి అని. అంటే ఇప్పుడు లో సాలరీలో కూడా వచ్చే వాళ్ళకి H1B వీసాలు ఇస్తున్నారు. ఇది H1B వీసా ప్రోగ్రామ్ ఉన్నది హైలీ స్కిల్డ్ వాళ్ళ కొరకు కదా. అందువల్ల హైలీ స్కిల్డ్ వాళ్ళకి హై సాలరీ ఉంటుంది కదా, హై సాలరీ థ్రెషోల్డ్ పెట్టాలి. అంటే ఒక 100K, 150K, 200K ఎంత పెట్టాలో తెలియదు. సో అలా సాలరీ థ్రెషోల్డ్ పెట్టి మాత్రమే H1B వీసాలు ఇస్తే మీరు ఓన్లీ హైలీ స్కిల్డ్ వాళ్ళు మాత్రమే వస్తారు. ఇది లోయర్ లెవెల్లో అమెరికన్ వర్కర్లకు ఇబ్బంది ఉండదు అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ రివైజ్డ్ సజెషన్. రెండో సజెషన్, H1B వీసా ఫీజులు కూడా పెంచండి అంటున్నారు. అప్పుడు ఊరు పేరు లేని కంపెనీలు కూడా H1Bలు వేయకుండా ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే H1B వీసాలు ఇస్తారు. ఆ H1B వీసా ప్రోగ్రామ్ డైల్యూట్ కాకుండా ఉంటుందని ఇలాన్ మస్క్ రెండవ సజెషన్. ఈ 2 సజెషన్లకు కూడా H1B వీసాను కాస్ట్లీ చేస్తాయి. ఫీజు పెంచితే ఆటోమేటిక్గా H1B వీసా పైన
ఎంప్లాయీస్ని తీసుకురావడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కాస్ట్లీ అవుతుంది. మినిమం శాలరీ థ్రెషోల్డ్ పెడితే H1B వీసాల మీద మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి ఉన్న మోటివేషనే పోతుంది. ఇవాళ ఎందుకు H1B వీసాల మీద తెచ్చుకుంటున్నారు? చీప్ కనుకనే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్లు ఆన్ అన్ ఎవరేజ్ 60% ఆఫ్ H1B వీసా హోల్డర్స్ ఎర్న్ లెస్ దెన్ అన్ ఎవరేజ్ అమెరికన్ వర్కర్ అయితే ఎంత శాలరీ తీసుకుంటాడో అంతకన్నా తక్కువ చేస్తున్నారు. ఒక్కసారి ఈ శాలరీ థ్రెషోల్డ్ పెంచితే ఆటోమేటిక్గా H1B వీసా పైన తీసుకురావాల్సిన ఇన్సెంటివ్ కాస్త పోతుంది. అందువల్ల ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు నిన్నటిదాకా వార్ చేస్తా, యుద్ధం చేస్తా H1B వీసాల కన్నవాడు ఇప్పుడు వైఖరి మార్చుకుంటున్నాడంటే వైట్ రేసిస్ట్ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ట్రంప్ లేదు H1B వీసాల తాను అనుకూలం, ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ అన్న అమెరికన్ ఇండస్ట్రీ, అమెరికన్ బిజినెస్ నుంచి బాగా ఒత్తిడి ఉంది H1B ఉండాలని. అయినప్పటికీ కూడా అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే కారణం ఈ ఫ్యాక్టర్స్. అందువల్ల ట్రంప్ గతంలో వ్యతిరేకించిన ఫ్యాక్టరు, యుద్ధం చేస్తానన్న ఇలాన్ మస్క్ కాస్త యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసి కాస్త డైల్యూట్ తన ఆల్టర్నేట్ ప్రపోజల్స్ అంటూ ముందుకు రావడం వల్ల ఈ రేసిస్ట్ అమెరికన్ లాబీ ఏ స్థాయిలో ఒత్తిడి పెంచుతుంది అన్న అనుమానాలు అయితే కలుగుతుంది.